హాయ్ మామ, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇప్పుడే మూవీకి వెళ్తున్నా, టాక్సిక్ మూవీకి. సో మూవీ మాత్రం అస్సలు బాగాలేదంటే బాగాలేదంటున్నాడు. పొద్దున్న నుంచి రివ్యూస్ నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా అదే. సో నేను చూసి క్లియర్ కట్గా మీకు చెప్తాను మామ మూవీ ఎలా ఉన్నదని. సో వెళ్ళిపోదాం థియేటర్కి, ఇప్పుడే బుక్ చేసిన. సో మరి థియేటర్ కూడా చూస్తే ఎంటీగా ఉన్నది మామ. ఈవినింగ్ షోస్ మాత్రం మొత్తం దొరకవు అనుకున్నా, అక్కడక్కడ మరి సీట్లు మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. నీకు ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను, ఎట్లున్నదనే రివ్యూ కూడా ఫుల్ క్లారిటీగా చెప్తాను. ఓకేనా, స్టే ట్యూన్. చలో. సో చలో మామ. సో వీడే మా లియోగాడు, చూడండి వీడు కూడా వస్తాడట సినిమాకి. రేషియర్గా మా ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా బైక్ పైన. సో బుక్ చేసింది థియేటర్ వచ్చేసి జమ్నీ థియేటర్. సో చూద్దాం. ఇదిగో మామ ఇప్పుడే వచ్చేసినాం మామ జమ్నీ థియేటర్ టాక్సిక్. ఇదే ఏషియన్ జమ్నీ. ఫుల్ మంది అయితే ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు. మరి ఫస్ట్ డే కదా, మినిమం ఉంటుంది. చూడండి మామ ఎంతమంది ఉన్నారు పబ్లిక్. అది హౌస్ఫుల్. సో ఇప్పుడే వచ్చేసాం అమ్మ. ఇదే పెద్ద స్క్రీన్, ఇది స్క్రీన్ 2. మా ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అసలు మామూలు లేదు సినిమా. ఎవరైతే బాగున్నాడంటే వాడిని చెప్పుతోడు కొట్టాలి. అసలు చెత్త సినిమా. అసలు ఇంత చెత్త సినిమా అసలు యష్ ఎట్లు ఒప్పుకున్నాడు, 4 years ఎట్లు ఇచ్చిండో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే మొత్తం రోతా. అది ఫస్ట్ హాఫ్ కూడా అస్సలు బాగుంటే బాగాలేదు. నిజంగా చెప్తాను మామ, సినిమా నిజంగా నాకు ఎక్కలేదు. ఏమనంటే అవే సీన్స్ తప్ప అసలు సినిమాలలో ఏం లేదు, ఒక్క తోలు తప్ప ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కూడా అసలు ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ చూసినాక కంప్లీట్ రివ్యూ చెప్తా. చెత్త అంటే చెత్త ఉన్నది ఫస్ట్ హాఫ్ ఎట్లున్నదంటే సెకండ్ హాఫ్ ఎట్లుంటుంది. అసలు తెలుగు కూడా సరిగ్గా ఎవ్వరు మాట్లాడట్లేదు. తెలుగు మాత్రం అసలు తెలుగే నాదన్నట్టు అనిపిస్తుంది, అంత రోతగా మాట్లాడతారు. సో అది నేను చెప్పాలనుకున్నది. సో నేను సెకండ్ హాఫ్ చూసి కూడా క్లియర్ కట్ గా రివ్యూ చేస్తా. సో యష్ మాత్రం బాగానే యాక్ట్ చేశాను మామ. ఏదో కేజీఎఫ్ స్టైల్ గా తీద్దాం అనుకున్నారు కానీ తుస్సు అసలు ఏం లేదు సినిమాలో. ఇది మాత్రం నేను పళ్ళ గుద్ది చెప్తున్నా. సో అందుకే ఇంత రివ్యూస్ అంత నెగిటివ్ వచ్చినాయి. నిజంగానే తెలుగు వాళ్ళు కరెక్టే. మన స్టేట్ కి ఎందుకు అట్లా వస్తుంది అంటే మనకు సినిమా అర్థమవుతుంది కాబట్టి. వేరే స్టేట్ లో సినిమా ఏం చూడరు, వేరే సీన్స్ చూసి ఇటు చేస్తారు. కానీ మన సినిమాలో కంటెంట్ ఇస్ ద కింగ్. సో అందుకే తెలుగు స్టేట్స్ వాళ్ళు ఫ్లాప్ చేసి పడేసారు ఈ సినిమాని. సో నిజంగానే చెత్తగా ఉన్నది. సెకండ్ హాఫ్ కూడా చూసి ఆయనతో చూసి వెళ్ళిపోదాం. ఇప్పుడే వెళ్ళిపోబుద్ది అవుతుంది కానీ ఇక ఆయనతో సినిమా చూసి ఆయనతో సీన్ చూసి వెళ్ళిపోదాం. ఇక సెకండ్ హాఫ్ చూసినాక కంప్లీట్ మళ్ళీ రివ్యూ చేస్తా. ఓకేనా. మా ఇప్పుడే సెకండ్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ చూసేసిన. మా స్టోరీ ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి మామ. అసలు స్టోరీ ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఏమైతుంది, నెక్స్ట్ సీన్ ఏమైతుంది, ఆ సీన్ ఏమైతుంది, ఈ సీన్ ఏమైతుంది, అసలు ఎందుకు హీరో కొడుతున్నాడు, అసలు ఎందుకు మళ్ళా అటు వెళ్తున్నాడు. అసలు ఏ స్టోరీ ఏ ప్లాట్ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అసలు డైరెక్టర్ కన్నా అర్థమైందో అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అసలు స్టోరీ అయితే ఏం లేదు మామ. మొత్తం వాడు కొడతాడు, వీడు కొడతాడు. హీరో ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా మీకు తెలుసు కదా ఆ సీన్స్ ఎక్కువ ఉంటాయి. అంతే. సినిమా మాత్రం ఏం లేదు మామ, డొల్లా. యష్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ ఉన్నది. యష్ కోసం ఒకసారి చూడొచ్చు, కానీ అది కూడా చూసేటోళ్ళందరూ నిద్రపోతున్నారు దాదాపు. ఎందుకు కొడుతున్నావో తెలుస్తలేదు, అసలు నెక్స్ట్ సీన్ ఏమైతుందో కూడా తెలియట్లేదు. అట్లుంది సినిమా. సో సినిమా మాత్రం అస్సలు బాగాలేదు మామ, నిజంగా చెప్తున్నా. ఒక్కసారి కూడా చూడడం కూడా కష్టమే. యష్ కోసం చూడొచ్చు, ఆ గెటప్స్, యాక్షన్ సీన్స్ కి. అంతకు మించి ఏం లేదు. ఫైట్స్ కోసం చూడొచ్చు. ఫైట్స్ అయితే ఎందుకు పెట్టారు కూడా అర్థం కాలేదు. వీడు ఒకసారి ఏమో కాంపౌండ్ ఫైట్ అవుతుంది, మళ్ళీ కాంపౌండ్ ఫైట్ అవుతుంది, ఓ సీన్ పడుతుంది ఫైట్ అవుతుంది, అంతే. ఫైట్ అంతే. స్టోరీ మొత్తం ఫైటే ఉంటుంది. ఇంకా కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ ఏంటో మీకు తెలుసు. అంతే మామ. స్టోరీ అయితే వేస్ట్. సినిమా అయితే మొత్తం ఫ్లాప్ సినిమా నిజంగానే. రివ్యూస్ పొద్దు నుంచి రివ్యూస్ వచ్చేది అందరు ఇయ్యలే. సో అది మామ, ఇదే మామ ఇయాటి వీడియో. సో ఇది మామ టాక్సిక్ మొత్తం రివ్యూ. సో మీకు కనుక నాకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ.